యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తున్నాం. అదేమిటి అంటే, ఒక భర్త విడవబడినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో దేవుడికి తెలుసండి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో విడవబడిన స్త్రీని తన పురుషుడు లేక తన భర్త పిలిస్తే ఆ స్త్రీ ఎంత ఆనందపడుతుందో, నేను విడవబడిన నిన్ను పిలుస్తున్నానని చెప్పి విడవబడిన ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. అవును ప్రియులారా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఒక స్త్రీ తృణీకరించబడితే, ఒక స్త్రీ ప్రేమ పొందుకోలేకపోతే అది ఎటువంటి వేదననో దేవుడికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటున్నాడు. అవును ప్రియ సహోదరి, ఈరోజు నన్ను భర్త ప్రేమించటం లేదని, నన్ను ఎవరు ప్రేమించటం లేదని నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎవరి ప్రేమ నోచుకోలేని లేయా దేవుడి ప్రేమను పొందుకుంది. దేవుడు ఆమెను దీవించి లేవనెత్తాడు. యాజకుల గోత్రానికి మూల పురుషుణ్ణి, అలాగే యూదా గోత్రానికి మూల పురుషుడైన యూదాని ఆమె కనడానికి దేవుడు ఆమెకు ఒక గొప్ప కృపను దయచేశాడు. ఈరోజు అదే కృప, అదే ప్రణాళిక, అంతకంటే ఇంకా గొప్ప ప్రణాళికలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు.